హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఈ మధ్య అయితే ఎటువంటి వీడియోస్ కూడా చేయట్లేదు. ఓన్లీ షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అందుకే షార్ట్స్ కొంచెం రెగ్యులర్ గా పెట్టడం జరుగుతుంది. వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే టైంకి అస్సలు సెట్ అవ్వట్లేదు. అండ్ మ్యాచెస్ చూడటం అయితే జరుగుతుంది కానీ అది కూడా ప్రాపర్ గా చూడటం జరగట్లేదు. బట్ మ్యాచ్ సినారియో అంతా అబ్జర్వ్ చేయడం, తర్వాత హైలైట్స్ చూడటం, క్రిక్ బజ్ లో కామెంటరీ చెక్ చేయడం, తర్వాత మొత్తం హైలైట్స్ డీటెయిల్డ్ గా చూడడం, మ్యాచ్ లో కీ నాక్స్ ఎలా ఉన్నాయి, కీ పర్ఫార్మర్స్ ఎలా ఉన్నారు, కీ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయడం అయితే చూస్తున్నాం. బట్ పూర్తిగా మ్యాచ్ చూడకుండా మ్యాచ్ రివ్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మ్యాచ్ చూడడానికి అవకాశం లేనప్పుడు మ్యాచ్ ప్రివ్యూ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సో ప్రివ్యూ కానీ రివ్యూ కానీ అందుకే ఇవ్వటం లేదు. బట్ ఓవరాల్ గా సినారియో చూసుకుంటే ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ది ఐపీఎల్ సీజన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక పంజాబ్ కింగ్స్ తప్ప మిగతా టీమ్స్ అన్ని 4 మ్యాచెస్ అయితే ఆడటం జరిగింది. అండ్ ఫైవ్ మ్యాచెస్ కూడా అన్ని టీమ్స్ ఆడటం జరిగింది. ఢిల్లీ 4 మ్యాచెస్ తో 4 విక్టరీస్ తో టాప్ లో ఉంది. అండ్ వాళ్ళకి ఓటం అనేదే లేదు. అండ్ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీమ్స్ అంటే సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై ఇండియన్స్. ఎస్ఆర్హెచ్ టర్న్ అరౌండ్ చేస్తుందా అన్న నమ్మకాలు అయితే నాకు లేవు. ముంబై ఇండియన్స్ మేబీ చేయొచ్చు, వాళ్ళు ఎలాంటి కంబ్యాక్స్ చాలా ఇచ్చారు, సో వాళ్ళు కూడా చేయొచ్చు. సిఎస్కే కూడా చాలా సార్లు కంబ్యాక్ ఇచ్చింది, బట్ వాళ్ళ కంబ్యాక్ ఇచ్చేంత వరస్ట్ సీజన్స్ ఎప్పుడు లేవు. ఓన్లీ 2022 లోనే ఉంది వాళ్ళ వరస్ట్ సీజన్ అనేది. అంటే పూర్తిగా టేబుల్ లాస్ లో ఉన్నారు. బట్ దాన్ని పక్కన పెట్టేస్తే మాక్సిమం ప్రతి సీజన్ లో కూడా వాళ్ళు టాప్ 4 లో అయితే పక్కాగా ఉండడం జరుగుతుంది. లాస్ట్ సీజన్ లో టాప్ 4 లో లేరు. త్రుటిలో రన్ రేట్ ఇష్యూతో సిఎస్కే టాప్ 4 నుంచి అవుట్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకి రన్ రేట్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ టైం కూడా లాస్ట్ సీజన్ లోనే ఇబ్బంది కలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రన్ రేట్ ని పట్టించుకోరు, మ్యాచెస్ విన్ అవడం కోసం ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ చపాక్ వాళ్ళ చపాక్ లోనే మ్యాచెస్ ఎలా గెలాలి అని చూస్తారు. అండ్ మిగతా వెన్యూస్ లో ఎలా మ్యాచ్ గెలాలి, కొన్ని మ్యాచెస్ ఎలా గెలాలి అనే దాన్ని బట్టి వాళ్ళ టీం సెట్ చేసుకుంటారు. అండ్ 2025 స్క్వాడ్ అందుకు ఎటువంటి మినహాయింపు కాదు. అండ్ వాళ్ళు ఈ స్క్వాడ్ సెట్ చేసుకున్నది ఓన్లీ చపాక్ లో గెలవడానికి అండ్ అవుట్ సైడ్ మ్యాచెస్ ఒక 3-4 గెలవడానికి మంచి టీం తోటి. సో అలా ప్లాన్ చేసుకున్నారు. కానీ చపాక్ లో వాళ్ళు ఢిల్లీతో ఓడిపోయారు, ఆర్సీబీతో ఓడిపోయారు. అది కూడా చాలా కాలంగా గెలవని 2 టీములతో ఓడిపోయారు. సో చపాక్ అనేది సిఎస్కేకి ఇదిగా మారింది, ఎగెనిస్ట్ గా మారింది. దానికి కారణం ఎందుకు అంటే ఏంటి అంటే వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం. సో ముంబై ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని రిసోర్స్ ఉన్నాయి, బట్ వాళ్ళ మ్యాచ్అప్స్ విషయంలో ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసే విషయంలో, అప్రోచ్ అయ్యే విధానంలో బెడిసి కొట్టేయడంతో వాళ్ళు మ్యాచెస్ ఓడిపోతున్నారు. లేదు అంటే ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో వాళ్ళు మ్యాచ్ గెలుస్తారన్న నమ్మకం ఉంది. బట్ సిఎస్కే ఓడిపోయిన ప్రతి మ్యాచ్, సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇప్పుడు వాళ్ళు అసలు ప్లానింగ్ ఫెయిల్, ఎగ్జిక్యూషన్ ఫెయిల్, ప్రతిదీ ఫెయిల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకే అప్రోచ్ తో వస్తున్నట్టుగా అనిపిస్తుంది, బ్యాంగ్ అప్రోచ్. ఆ బ్యాంగ్ అప్రోచ్ ని అందరూ కూడా గట్టిగానే బ్యాగ్ లో పెట్టి వాళ్ళకే ఇచ్చేయడం జరుగుతుంది. అంటే తక్కువ చేయట్లేదు, బట్ మ్యాచెస్ లో ప్రతిసారి కనిపిస్తున్నా కూడా వాళ్ళు దాన్నే రిపీట్ చేస్తున్నారు. సో బ్యాంగ్ అప్రోచ్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి విధంగా కూడా సహాయపడట్లేదు. సో వాళ్ళు చాలా గట్టిగా ఆలోచించి ఈ సీజన్ ని కొంచెం మంచిగా ముగించి నెక్స్ట్ సీజన్ లో దాన్ని దృష్టిలో పెట్టుకొని రావాల్సి ఉంటది. చెప్పలేం, ఏమైనా అవ్వచ్చు, వాళ్ళు మళ్ళీ టాప్ 4 లో వచ్చి కూర్చోవచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే అది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ముంబైకి మేబీ ఛాన్స్ ఉంది, చెన్నైకి ఛాన్స్ ఉందంటే అస్సలు లేదు అని నాకు అనిపిస్తుంది. బట్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజ్యూర్ తో రూల్డ్ అవుట్ అవ్వడం అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో ఒకే ఒక వెన్నుముక రుతురాజ్ గైక్వాడ్. శివం దుబేకి ఎప్పుడు సపోర్ట్ లేదు, శివం దుబే హోల్డ్ చేసి ఇన్నింగ్స్ ఆడుతూ, శివం దుబే వచ్చాడు అంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వెళ్ళాలని అనుకుంటాడు. బట్ 2 మ్యాచ్ల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చడానికి గట్టిగానే ప్రయత్నించినా కూడా కీలకమైన టైంలో వికెట్ సమర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే రిక్వైర్డ్ రన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంకొక ఎండ్ లో ఎవరు పెద్దగా సపోర్ట్ లేరు. లాస్ట్ మ్యాచ్ లో డెవిన్ కాన్వే ఉన్నా కూడా డెవిన్ కాన్వే చాలా లో రన్ రేట్ తో వెళ్తున్నాడు. అంటే అప్పుడుకి కొట్టాల్సిన టార్గెట్ ఎక్కువ. సో సిఎస్కేకి అది ఆ టార్గెట్ అనేది ఎప్పుడు కూడా చాలా ఎక్కువ, 175+ అనేది. సో సిఎస్కే చాలా ఇబ్బందులతో ఉంది. మేబీ ధోని నుంచి ట్రాన్సిషన్ అనేది కరెక్ట్ గా అయినా, ధోని సిఎస్కే థింక్ ట్యాంక్ లో ఒక భాగమైనా కూడా ఎందుకో అది కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు. మేబీ ఆ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ అనేది 2023 తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మిస్ అవుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు అలాగే మిడిల్ ఆర్డర్ మొత్తాన్ని రైనా భారంగా మోసాడు. ఆ తర్వాత రాయుడు మోసాడు దాన్ని, జడేజా సపోర్ట్ చేశాడు, ధోని కూడా కొంచెం సపోర్ట్ చేశాడు. వన్స్ రహానే వచ్చాక రహానే ఒక సీజన్ అంతా మోసాడు. అండ్ రాయుడు మళ్ళీ సపోర్ట్ చేశాడు. అక్కడ శివం దుబే సపోర్ట్ చేశాడు గట్టిగా. శివం దుబే సపోర్ట్ చేయడం కాదు, ఆ శివం దుబే ఇస్ ద ఓన్లీ బ్యాటర్ who can destroy opposition in CSK squad.
దట్ ఈస్ శివం దుబే. బట్ శివం దుబే ఈసారి అంత మెరుపులు మెరిపించడానికి ఎక్కువ అవకాశం రాలేదు. ఎందుకంటే శివం దుబే వచ్చిన సిచ్యువేషన్ అంతా ఆల్మోస్ట్ ప్రెజర్ సిచ్యువేషన్, స్టిల్ ప్రెజర్ రిలీజ్ చేయడానికి గట్టి షాట్స్ ఆడి అవుట్ అయిపోవాల్సి వస్తుంది. అంటే శివం దుబేకి డిఫైన్ చేసిన రోల్ అది. సో శివం దుబేని మనం అనడానికి ఎటువంటి ఇది లేదు. బట్ ఒకెండ్లో ఒక్కలైనా హోల్డ్ చేయాల్సింది. ఒక లాస్ట్ 2021 నుంచి చూసుకుంటే ఒక్క సీజన్ మినహాయించి రుతురాజ్ గైక్వాడ్ ఆల్మోస్ట్ వాళ్ళ మెయిన్ పర్ఫార్మర్, ఆల్మోస్ట్ 500+ రన్స్ ప్రతి సీజన్ లో ఉన్నాయి. ఈ సీజన్ లో అంతగా ఇది అవ్వలేదు. దానికి కారణం తన బ్యాటింగ్ ఆర్డర్ కూడా అయి ఉండొచ్చు. సో సిఎస్కే బౌలింగ్ విషయం చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ విషయం అశ్విన్ 6th ఓవర్లో రావడం, ధారాళంగా పరుగులు ఇచ్చేయడం అనేది ఫస్ట్ బెడిసికొట్టిన అంశం. బట్ స్టిల్ దాన్నే నమ్ముతున్నారు. సిఎస్కేతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వాళ్ళు ఫాలో అవ్వాలనుకున్న ఒక రూల్ ని అలా సీజన్ అంతా ఫాలో అవుతారు. బట్ వాళ్ళకి ఫార్చునేట్లీ వాళ్ళకి ఏంటంటే అది చాలా సార్లు కలిసి వచ్చింది. బట్ రీసెంట్ ఇయర్స్ లో అది కలిసి రావటం లేదు. సో బట్ దాని నుంచి బయటపడట్లేదు. అండ్ యంగ్స్టర్స్ కి సిఎస్కే ఛాన్స్ అంత వేరంగా ఇవ్వట్లేదు. యంగ్స్టర్స్ టీమ్ లో ఉంచితే కొంచెమైనా ఎంతో కొంత టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని అనిపిస్తుంది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తారా అనేది కొంచెం ఇదిగా ఉంది. బయట నుంచి ఎవరైనా తెచ్చుకుంటారా ఏంటనేది ఇంకా అనౌన్స్మెంట్ అయితే నాకేం తెలియట్లేదు. బట్ సిఎస్కే ఇప్పుడు ధోని మళ్ళీ కెప్టెన్సీ వచ్చాడు. ధోని కెప్టెన్సీగా సిఎస్కేకి ఉన్నా లేకపోయినా ధోని సిఎస్కే తీసుకునే నిర్ణయాల్లో కానీ ఆ థింక్ ట్యాంక్ డిపార్ట్మెంట్ లో ధోని అనే పర్సన్ మెయిన్ లీడ్. అక్కడ రుతురాజ్ గైక్వాడ్ లీడర్ అయి ఉండొచ్చు, కెప్టెన్ అయి ఉండొచ్చు, బట్ ధోని స్టిల్ లీడర్. సో ధోని ఇప్పుడు మళ్ళీ మొత్తం తీసుకొని ధోని ఏం చేస్తాడంటే టాక్టిక్స్ లో ఎప్పటి నుంచో ఉన్నాడు. బట్ ప్లేయర్స్ ఎవరు కూడా కరెక్ట్ గా ఫైర్ అవునప్పుడు ఎంత టాక్టిక్స్ ఉన్నా కూడా అవి వర్కౌట్ అవ్వవు. ధోని నుంచి ఇప్పుడు ఆ టాక్టిక్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా రావాలి. అఫ్ కోర్స్ ధోని 6 హిట్టింగ్ ఎబిలిటీతో పోలిస్తే సిఎస్కే లో మిగతా వాళ్ళకి 6 హిట్టింగ్ ఎబిలిటీ అనేది తక్కువ ఉంది. ధోని అఫ్ కోర్స్ బట్ మ్యాచ్ అయిపోయాకే వచ్చి మ్యాచ్ ఆడటం చూస్తున్నాం, మనం బ్యాటింగ్ చేయడం చూస్తున్నాం. బట్ ధోని ఈసారి దాన్ని కొంచెం అబ్ ద ఆర్డర్ వచ్చి ఆడాలి. అండ్ జడేజాని కూడా అబ్ ద ఆర్డర్ వచ్చి బాబు నువ్వు ఆల్రౌండర్వి అంటే బ్యాటింగ్ కూడా చేయాలని జడేజా గట్టిగా చెప్పాలి. అండ్ జడేజా బ్యాటింగ్ అనేది ఇప్పుడున్న సిఎస్కే స్క్వాడ్ కి బ్యాటింగ్ యూనిట్ కానీ చాలా కీలకంగా ఉండబోతుంది. జడేజా అప్రోచ్ అనేది బ్యాటింగ్ తో చేసే అప్రోచ్. అండ్ ధోని పక్కాగా ఆడగలగాలి. బట్ నీ సపోర్ట్ చేయనప్పుడు ధోని ఆడాలి అనేది చెప్పలేం. సిఎస్కే ధోని వాళ్ళు పర్సనల్ డెసిషన్ కాబట్టి మనం దాని గురించి ఎటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేం. ఉంటే ఆడాలి అంతే. సో ఇప్పుడు కెప్టెన్ కాబట్టి పక్కాగా ఆడాలి. అండ్ పతిరానా ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నా కూడా పతిరానా బౌలింగ్ వచ్చే టైంకి ఆ పతిరానా మాక్సిమం డెత్ ఓవర్స్ లో 2 to 3 అవర్స్ మాక్సిమం పతిరానా వేస్తాడు. పతిరానా ఇంట్రడ్యూస్ అయ్యేదే మిడిల్ ఓవర్స్ లో. సో అక్కడ ఒక ఓవర్ వేసి డెత్ ఓవర్స్ ఆల్మోస్ట్ 3 అవర్స్, లాస్ట్ 5 or 6 అవర్స్ లో పతిరానా 3 అవర్స్ వేస్తాడు. సో పతిరానా వచ్చే టైంకి ఆల్మోస్ట్ 160+ లో ఉంటున్నారు ఆపోజిషన్ టీమ్. సో 175+ అనేది సిఎస్కే కి కొంచెం ప్రస్తుతానికి కలే. అది దాన్ని ఎవరు పెద్దగా ఇచ్చేయలేకపోతున్నారు అంత చేజింగ్ అనేది. సో పతిరానాని ఉంచేసి ఇంకెవరినైనా బ్యాటర్ని తీసుకుంటారా లేదా పతిరానాని కొంచెం ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తారా అనేది తెలీదు. సో ఓవరాల్ గా సిఎస్కే ధోని వచ్చాక టర్న్ అరౌండ్ చేస్తే ధోని క్రేజ్ మళ్ళీ సేమ్ అలాగే ఒకసారి గట్టిగా సౌండ్ వినిపిస్తుంది. బట్ ధోని చేయడానికి రిసోర్స్ ఉన్నాయా? ధోనిలో ఇప్పుడు ఇంకా అంత ఆడే సత్తా ఉందా? టాక్టిక్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఆడి ముందుకు తీసుకెళ్ళా అంత సత్తా ఉందా? అతని బాడీ సహకరిస్తుందా? అతను మెంటల్ స్ట్రెంత్ అనేది ఎంత ఉన్నా కూడా ఫిజికల్ గా అతను ఎంత స్ట్రెంత్ గా ఉన్నాడు. కీపింగ్ లో కూడా అప్పుడప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా సిఎస్కే కి కొంచెం కష్టంగా మారిపోతుంది. అండ్ ఇవాళ సిఎస్కే కి కోల్కతాకి మ్యాచ్ ఉంది. కోల్కతా ఈ మ్యాచ్ గెలిస్తే హ్యాపీగా కొంచెం రిలాక్స్ గా ఉంటారు. సో 6కి 3 గెలిచాం పర్లేదు, ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇచ్చేసుకొని వెళ్ళొచ్చు అని అనుకుంటాం. బట్ ఈ 3 టీమ్స్ గురించి అయితే ముంబై వచ్చే వాళ్ళు కంబ్యాక్ చేయడానికి రిసోర్సెస్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ వాళ్ళ ప్రాసెస్ లో కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ చాలా మార్పు రావాలి. అది చేస్తే ఛాన్స్ ఉండొచ్చు. సిఎస్కే కి టాక్టిక్స్ అన్ని ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు అంత స్క్వాడ్ ఉందా అనేది డౌట్ గా అనిపిస్తుంది. సో ఈ టీమ్ లో అయిపోయి అండ్ మిగతా టీమ్స్ గురించి కూడా మళ్ళీ అలా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.